అంటే ఇట్లా చేసుకుంటాను. ఈ 3 భాగాల్లో నేను ఏం చేసా, ఒక పార్ట్ వదిలేసాను, ఒక పార్ట్ కిందికి వదిలినా, ఈ పార్ట్ను మళ్ళీ మొదలు పెట్టాను. మళ్ళీ ఇంత పెద్ద లెంత్ అయితే చిక్కు పడుతుందేమో అని మళ్ళీ దీన్ని ఇంకొకటి చేశాను. 2 అనబట్టుకున్నాను. ఎక్కడ తలకాయ ఉందో దాన్ని ఇట్లా పట్టుకున్నాను. దానికి ఇదేం చేసిన, నేను తాడును బాగా రోలింగ్ చేస్తూ వచ్చిన. ఏం చేస్తూ వచ్చిన, రోల్ చేస్తూ వచ్చిన, దగ్గరగా దాన్ని రోల్ చేస్తూ వచ్చిన. లూప్స్ అన్నీ ఒక పక్కకు వచ్చినాయి. నేను సేఫ్టీ చేయాల్సింది ఇక్కడ మిగిలింది కాబట్టి దీన్ని మెల్లగా ఇక్కడ గట్టి చేసిన. దీన్ని మనం ఏం చేసాం, దీన్ని సేఫ్టీ చేస్తున్నాం. చూడండి, పక్కపక్కనే బిర్రుగా దిగుతున్నాం. ఎన్నాళ్ళైనా పడి ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎన్ని క్యాంపులైనా దీంతో చేయొచ్చు, ఎన్ని క్యాంపులైనా. కాకపోతే ఇది కట్టిండాలి, లేకపోతే ఊడిపోతూ వస్తుంది. కాబట్టి లాస్ట్కి వచ్చేస్తుంది. లాస్ట్లో మిగిలినదంతా ఏం చేయొచ్చు, ఈ లూపుల్లో పెట్టేసి ఒక పక్కకు లాక్కు, ఈ లూపులు అన్నీ సరిగ్గా చేసుకొని దాని కింద నుంచి లాగి దీన్ని పైకి తీస్తే ఇది ఒక సేఫ్టీగా వస్తువు అయింది. ఈ సేఫ్టీగా అయిపోయింది. ఇది చిక్కులు పడదు. ఇప్పుడు ఈ రకంగా మన విప్పింగ్ చేసినటువంటి రోపును ఈ విధంగా ముడి వేసుకొని మనం భద్రపరచుకోవచ్చు. దీన్ని ఇలా భద్రపరచుకున్నట్లయితే ఎప్పటికీ చిక్కుపడదు. ఇంకా ఎన్ని క్యాంపులకు వెళ్ళినా దారం రోప్ ఏమాత్రము పాడు కాకుండా ఉంటుంది, చిక్కులు లేకుండా ఉంటుంది. ఎన్ని రకాలుగా అయినా దీన్ని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు కూడా రోప్ను తయారు చేసుకొని భద్రపరచుకోండి.